మాట్లాడిన ఆత్మీయ నాయకులు పార్థసారథి అయ్యగారిని గురించి బహు సంవత్సరాల నుంచి మేము వింటున్నప్పటికీ చాలా తక్కువ దినాల క్రిందట వారికి మేము సమీపంగా వారు మా ప్రాంతంలో సేవకుల సహవాసంలో మాట్లాడడానికి వారు వచ్చినటువంటి ఆ సందర్భాల్లో వారిని సమీపించడం, వారి నోట దేవుడు మాట్లాడే వర్తమానాలను బట్టి సేవకులుగా మేము కొంత బలపరచబడి వారిని సమీపించడం జరిగింది. ఇలాగున మరి మొట్టమొదటిసారి మరింత దగ్గరగా సహవాసం చేయటం, వారికి నిండు వందనాలు. అమ్మగారికి వారికి పరిచర్యకు దేవుడు వారిని ఆశీర్వదించి ఇంకను బలపరచునుగాక. ఇట్టి చక్కటి సార్వత్రిక హృదయం కలిగిన ఆధ్యాత్మికంగా మరి సేవకులందరినీ ప్రేమించి తనతో పాటుగా సమానంగా అలాగునే తనకంటే ఘనంగా ఎంచేటువంటి దైవజనులు ఉండటం చాలా అరుదు. పౌలు వంటి మంచి హృదయం వారికి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి అభినందిస్తూ ఉన్నాం. అలాగునే ఈ ప్రాంతంలో గొప్ప పని పరిచర్య చేస్తూ అన్ని వసతులు అనుకూలంగా ఉంటే చేసే విధానం వేరు. అన్ని ప్రతికూలంగా ఉన్న ఈ పల్లెపట్టణ ప్రాంతాల్లో దేవుని పనిని రాజీ పడకుండా చేస్తూ కొన్ని దశాబ్దాల నుంచి ప్రభు వైపు చూస్తూ రోషం కలిగి పరిచర్య చేస్తున్న సేవకులందరికీ కూడా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాడు. కొద్దిమంది ఇజ్రాయేల్ అన్న గారు, అలాగనే మా ప్రీతముడు బెన్హరు, అలాగనే మరి కొద్దిమంది సేవకులు చీకట్లో కొద్దిమందిని గుర్తిస్తున్నాను అన్నవాళ్ళు కొద్దిమంది పరిచయస్తులు ఉన్నారు. మీకు అందరికీ కూడా నిండు వందనాలు. మిమ్మల్ని అందరినీ చూసి ఇలాగున ఈ సహవాసంలో ఉండటం మాకెంతో ఆశీర్వాదం. మేము వచ్చి దీవించబడి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ నిలబడితే సేవకులు ఆరాధన చేస్తామంటే వాట్ ఏ గ్రేట్ వర్షిప్. దేవునికి ఎంత గొప్ప ఆరాధన, ఇంతమంది అభిషక్తుల మధ్యలో సంఘము నిలవబడి ఉండటం, ఈ ప్రసన్నతలో నిజంగా మీరు భాగ్యవంతులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి అలాగనే ఈ చక్కటి కోడికలకు మమ్మల్ని మేము రావటానికి దేవుడు వాడుకున్న వారధి అయినటువంటి దైవజనులు ఆంధ్రయ్య అన్న గారికి నిండు వందనాలు తెలియపరుస్తున్నాం. వారు కూడా మా సహవాసంలో, మా ఫ్యామిలీ సహవాసంలో వారు కూడా ప్రధానమైనటువంటి వ్యక్తులు. చాలా గొప్ప సమర్పణ ప్రార్థన పరులు, నమ్మకస్తులు, దీనులు. ఈరోజు 4 మాటల్లో మీరు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి దైవజనులు స్థానికంగా మరి శ్రీనివాసన్ గారిని అభినందిస్తూ ఉన్నాను. ప్రీతాలను కూడా వారి కుటుంబాన్ని, బిడ్డలను నిజంగా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. మంచి మాట వారు చెబుతూ వచ్చారు. పౌలు గారు చెప్పినట్టుగా శ్రమల్లో, సువార్త పని పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యలో కూడా మీరు తోడున్నట్టుగా ఏ సంఘపు వారు కూడా నాకు సహకరించలేదన్నట్టుగా దైవజనులకు మరి సంఘంగా సహకారంగా ఉన్నటువంటి సంఘమైన మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీకు కూడా నిండు వందనాలు. సహోదరులకు, ఆయా దూర సమీప ప్రాంతాలు సంఘాల నుంచి వచ్చినటువంటి మిమ్మల్ందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాడు. అలాగునే చక్కటి సంగీత పరిచర్య మరి అందిస్తున్నటువంటి బిడ్డలు, అలాగనే మా ప్రియ తమ్ముడు విజయ్ బాబును ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. తను చక్కగా మరి పట్టణ ప్రాంతాల్లో, పలు ప్రాంతాల్లో వాడబడుతూ ఉన్నారు. దేవుడు ఆ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. వారి పిల్లలు దేవుని పనిలో, పరిచర్లో ఉండాలని ఆలోచన, కాంక్ష కలిగినటువంటి వారు కనుక వారిని బట్టి, అలాగనే చక్కటి ప్యాడ్ ప్లేట్ చేస్తున్న బాబుని బట్టి అభినందిస్తూ ఈ మంచి సిస్టాన్ని ఆపరేట్ చేస్తున్న దైవజనులను గూర్చి నిన్న మొన్నటి నుంచి చెప్తున్నారు మాకు సాక్ష్యం. సేవకులకు నిండు వందనాలు. దేవుడు వారిని బలపరచును గాక. నిశ్చయముగా ఈ సమయం ముందు మరి నిన్నటి దినాన మరి మీ మధ్యలోనికి వచ్చి వాడబడుతూ పలు దినాల్లో నుంచి ప్రాంతంలో ఆయా స్థలాల్లో వాక్య పరిచర్యకు వచ్చి వెళ్తున్న దైవజనులు తిమోతన్న గారు, మేమందరం ఒకే ప్రాంతంలో ఒకే స్థలంలో కూడా ఉంటాం. అలాగనే
కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇద్దరము పని పరీక్షలలో ఒకే ఆలోచనతో వెళుతూ దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నాం. నిన్నటి దినాన మంచి విషయాలు మీరు విన్నారు. నేను కూడా దాదాపు 9 గంటల నుంచి కమ్యూనికేషన్లో ఉన్నాను. కానీ అయితే అందరూ వాక్యంలో ఉండటాన్ని బట్టి వాక్యపు ముగింపులో నేను తిరిగి దైవజనుడితో మాట్లాడి నిన్నటి దినాన మీరు దేవుని సన్నిధిని అనుభవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేమందరం మీ కొరకు ప్రార్థన చేశాం. ఈ సమయమందు దాని ఆ ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారిని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన అధికంగా హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ప్రభువుని నమ్మిన తర్వాత ఆ దుర్నీతి వైపు, ఆ పాపం వైపు వెళ్లకుండా వాటన్నింటిని విడిచిపెట్టినటువంటి వాటిని వైపు మరలా చూడకుండానట్లుగా ప్రభు తన వాక్కు చేత, తన సేవకుల చేత ఈ కట్టడి వేసి సేవా నాయకత్వంలో, సేవకుల నాయకత్వంలో మెల్లగా రావటం ప్రారంభించిన తర్వాత దేవుడు అంచెల వారిగా దేవుడు దీవించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భౌతికమైన దీవెన అని నేను చెప్పట్లేదు, కానీ ప్రియులారా, ఒకవైపు భౌతికంగా, ఒకవైపు ఆధ్యాత్మిక అంతరంగికంగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. దరిదాపు 7-8 సంవత్సరాలు పైబడి తల్లిదండ్రులకు నేను దూరంగా ఉన్నాను. నేను ఎక్కడున్నానో తెలియదు, కనుక నేను బ్రతుకున్నానా చనిపోయాననేది తెలియదు. కానీ ప్రభు చేతుల్లోనికి పడిన తర్వాత నా చేతుల్లో నుంచి మిమ్మల్ని ఎవడు అపహరింపలేడు అన్నట్టుగా మరణ భయాన్ని, మరణ భీతిని తొలగించి దేవుని కొరకు బ్రతకాలని ఒక కాంక్షను దేవుడు పుట్టించి దేవుని కొరకు ఒక సాక్షిగా నేను జీవించాలని దైవజనుల సమక్షంలో ఉండి మంచి భారం కలిగినటువంటి సేవకుల దగ్గర ప్రార్థనలో, వారి సేవలో నలుగుతూ రావడానికి దేవుడు కృపనిచ్చాడు. వారితో ప్రార్థిస్తూ ఉండగా, దేవా నీ చిత్తమైతే ఇంత అట్టడుగు స్థాయిలో నుంచి నన్ను లేవనెత్తావు కదా, నీ చిత్తమైతే ఒక మంచి సర్కారు జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబు నాకు రావాలి, అంత దాకా నేను చదవాలి ప్రభా, నాకు సహాయం చేయి చదవటానికి. 10th 4 సార్లు ఫెయిల్, 10th 4 సార్లు ఫెయిల్. 9th చదివేటప్పుడు నవయుగం సినిమా చూసానే, జర్నలిస్ట్ కావాలని చాలా కలలు కన్నా. 10th 4 సార్లు ఫెయిల్ అయ్యేసరికి ఏం చేయలేని పరిస్థితి. ఇదంతా కూడా ఇట్లా చిందరవందర అయిపోయింది జీవితం. ప్రభు పాదాల ఎద్దుకు వచ్చిన తర్వాత చదువుకు దేవుడు ద్వారం తెరిచాడు. దేవుడు ఆశ్చర్యకరమైన బుద్ధి జ్ఞానాలు, తెలివి, వివేకాలు, కనుక మాట, చూపు, నడక, పడక, ఆలోచన, తలంపు, ఇలాగున్న వాక్యం వింటున్న ప్రతిసారి, దైవజనులతో ఉంటున్న ప్రతిసారి ఎన్నో విషయాలు మానుకొని మార్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును గూర్చి, పాపమును గూర్చి ఒప్పించే దేవుడై ఉన్నాడు. కనుక ఆయనలో ఇలాగున ప్రియులరా అనేక విషయాల్లో మార్పు చెందుతూ రావడానికి దేవుడు కృప చూపాడు. అలాగున ఉన్నతమైన చదువులు చదవటానికి యూనివర్సిటీ దాకా, పీజీ దాకా దేవుడు వెళ్ళటానికి అద్భుతమైన దేవుడు కృప చూపించాడు. గొప్పతనం కొరకు చెప్పట్లేదు, కానీ నమ్మకంగా ఉన్న వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెబుతున్నాడు. కనుక యవనస్తులు యవన కాలంలో పాపాన్ని విడిచిపెడితే, లోకాన్ని విడిచిపెడితే, దేవుని అంటిపెట్టుకొని ఉంటే, కనుక దేవునికి లోబడితే, యవన కాలాన్ని, యవన జీవితాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు ఎంత దాకైనా తీసుకొని వస్తాడు. కన్నవారు సమీపంగా లేరు కనుక నా బంధువులు ఎవరు నా దగ్గర లేరు కనుక సంఘస్థులు అలాగునే దైవజనుడే తప్ప వేరొక ఆధారం ఏది లేదు. కానీ దేవుడు చాలా ఉన్నత స్థితికి తీసుకొని వచ్చాడు. ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో దేవుడు అద్భుతమైనటువంటి జాబ్ను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు ఎంతో ఉన్నత స్థితి. కొండాపూర్ ప్రాంతపు చౌరస్తలో, మియాపూర్ కొండాపూర్ చౌరస్తలో నేను సెలక్షన్లకు వెళుతున్నప్పుడు, బెంగళూరుకు వెళుతున్నప్పుడు అక్కడ ఆగి రాత్రి కాల డ్యూటీలు, బెంగళూరుకి లారీలు వెళ్తాయని చెప్పి అక్కడ ఆగుండగా చిట్ట చీకట్లో రాత్రి 11 గంటలకి ఆ మియాపూర్ సంతలో నుంచి 4 చక్రాల బండి తోసుకొని వెళుతున్నాడు ఒక వ్యక్తి. 4 చక్రాల బండి తోసుకొని వెళుతూ అక్కడ ఉన్నటువంటి ఆయన ఆ బండి మీద ఉన్నటువంటి ఇన్నర్స్, బనియన్స్ తీసుకొని నేను సెలక్షన్లకు వెళ్ళాను. మీరంటే ఆలోచన చేయండి, ఏ పరిస్థితుల్లో ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఇతరత్రవి కానీ చాలా అడుగంటిన స్థితిలో ఉన్నటువంటి దినాలు. నేను నాకు పని చేసినవంతా కూడా చదువుకి పెట్టి ఇలాగున చదువుకున్నాను. అయితే అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాను. నన్ను 4 సంవత్సరాలు ఒక బ్రాహ్మణుడు, ఒక ఈనాడు సబ్ ఎడిటర్ చదివించారు ఢిల్లీలో. నా యొక్క పీజీ కోర్స్ అంతా కూడా 18 lakhs అయ్యాయి. వారే చదివించారు. నా చదువు ముగింపు లోపల ఆ 2 కుటుంబాలు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అంటే దైవజనం ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఆయన నమ్మినటువంటి వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఆయన కొరకు వారిని ఎంతటి దాకానైనా దేవుడు దీవిస్తాడు. ఎదిగే కొద్దీ ఆయనలో ఒదిగి ఉంటే వారిని వర్ధిల్ల చేస్తాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. సెలక్షన్లు అయ్యాయి, అద్భుతంగా దేవుడు కృప చూపించాడు. కనుక 96%తో దేవుడు స్టేట్ సెలక్షన్లో దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యకరంగా వారి ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకుని వచ్చారు. ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే మీరు నమ్మరు, బేగంపేట ఆ సందుల్లో, ఆ వాల్ సందుల్లో ఫ్లైట్ రన్వే మీద ఎట్టుపోతుందో ఎన్నిసార్లు చూసి ఆశ్చర్యపోయేవాను. ఆ దినాల్లో యేసును ప్రభు కొత్తగా ఎరుగుతున్న దినాల్లో, హైదరాబాద్లో తిరుగుతున్న దినాల్లో ఆ ఫ్లైట్లో చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. కానీ కొంతకాలానికి దేవుడు ఎకనామికల్ ఫ్లైట్ పాస్ ఇచ్చేసరికల్లా ఆశ్చర్యపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా. సో దేవుడు ఎంతటి దాకైనా తీసుకెళ్తాడని చెప్పడంలో సందేహమేమీ లేదు. ఇలాగున 2 సంవత్సరాల 9 మాసాలు సర్వీస్లో ఉండటానికి దేవుడు కృప చూపాడు. దేవుడు మాట్లాడుతూ రాగా అనేక మంది సేవకులు 1 సంవత్సరం అడిగాను. దేవుడు ఎంతో గొప్ప కృప చూపించాడు. ఆ తర్వాత ప్రభు పని కొరకు ప్రేరేపించబడ్డాను. పలు సేవకులతో ప్రోత్సహించబడి ఒత్తిడి చేయబడి దేవుని పనికి రావడానికి దేవుడు కృప చూపించాడు. జాబ్ రిజైన్ చేసి ఆ తర్వాత దేవుడు ఆశ్చర్యకరంగా సేవా పనిలో ప్రారంభించడానికి దేవుడు కృప చూపాడు. సేవకు వచ్చాము. ఎన్నో ఆటంకాల అభ్యంతరాలు. సురారం ప్రాంతంలో భయంకరమైన ప్రాంతం అది. సొదొమ గొమొర పట్టణానికి చెల్లెల్లాగా ఉండేది అది, వీకర్ సెక్షన్ కాలనీ. ఆ భయంకరమైన ప్రాంతంలో దేవుని పని కొరకు రాగా దేవుడు ఆశ్చర్యకరంగా ద్వారం తెరిచాడు ఆ ప్రాంతంలో. కనుక ప్రభు పనిని చేయడానికి ఆ ప్రాంతంలో దేవుడు దర్శనమిచ్చాడు. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో దేవుడు ఆశ్చర్యకరంగా పౌలు గారితో మాట్లాడినట్టుగా దేవుడు భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ద్వారం తెరిచాడు. ఒక తమిళమ్మను దేవుడు ఇచ్చాడు. ఆమెకు తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. దేవుని పనిలోనికి వచ్చాము. ఆమె కొరకు కొంతకాలం తిరిగగా దేవుడు ఆమెను ఆశీర్వదించి మరొక 2 అలాగున కొద్ది మందిని ఈరోజు 100 మందిని దేవుడు అనుగ్రహించాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి దైవజనమ, ఇలాగున్న నాకు నేనే ఆశీర్వాదకరంగా లేని పరిస్థితుల్లో ప్రభు యొద్దకు రాగా, నేను నా తల్లిదండ్రులకు దీవెనగా లేను, నా కుటుంబానికి దీవెనగా లేను. ప్రభువును నమ్మి ఈ పరిస్థితుల్లోనికి రాగా, పాపం విడిచిపెట్టగా, దేవుడి మారు మనసు అనుభవంలోనే ముందుకు వస్తూ ఉండగా దేవుడు ఆశ్చర్యకరంగా పరిశుద్ధుల దీవెనలు దేవుడు ఆశ్చర్యకరంగా ఎంతో ఉన్నతంగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతకాలానికి ఊరికి వెళ్ళాం. ఇంట్లో ఎవరు కూడా మొదట అందరూ సంతోషించారు, కానీ చనిపోయాడు అనుకున్నామని చెప్పారు. ఆ తర్వాత నిజంగా ప్రభు పాప విషయంలో చనిపోయి ప్రభు విషయంలో బ్రతికామని అందరికీ సాక్ష్యం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇల్లంతా ముస్లిం వాతావరణాన్ని బట్టి ఇంట్లో కొంతకాలము తర్వాత గొడవలు, ఆటంకాలు ఎదురైపోయి బైకాట్ చేయటం, కుల బహిష్కరణ జరగటం, ఆ తర్వాత మరలా బయటికి రావటం, ప్రభులో కొంతకాలం ఉండి ఈ యొక్క పనిలో కొనసాగుతూ ఉండగా మరలా దేవుడే ఆశ్చర్యకరంగా కుటుంబాన్ని సమాధానంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. కుటుంబీకులను అందరినీ దేవుడు సమాధానపరిచాడు. చక్కటి భాగస్వామిని దేవుడు వివాహ విషయంలో సిద్ధపరచగా, సేవకులతో మరి పలుమార్లు ఇలాంటి ఆత్మీయ నాయకులను తీసుకొని వెళ్ళి 4-5 సార్లు మా అమ్మ నాన్నలతో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని వెళ్ళగా, ముస్లింేమో పెళ్ళి చేసుకోవాలని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు. చాలా ఇబ్బంది పెట్టి అతిథి చేశారు. చివరికి ముస్లిం ఆచార ప్రకారంగా 2 నిలవబెట్టి టోపీ పెట్టి నికలాగా వాళ్ళు చేయటానికి ఏర్పాటు చేసి, అనంతరం ఒక ప్రమాదంలో 2 చనిపోయారని రాసుకొని ఇక సంపూర్ణంగా ఆ ముస్లిం జాబితాలో నుంచి మమ్మల్ని తీసేశారు. ఆ తర్వాత దేవుని మహాకృప చేత మరలా మాకు దైవజనులు అందరూ ఇంచుమించు 69 మంది సేవకులు నా మ్యారేజ్కి దైవజనులు మరి ప్రభునందు నిద్రించిన జోనథన్ ఐజక్ గారు, ఆ దినాల్లో యజరేలిన్ గారు, వీళ్ళందరికీ కొంత తెలిసి ఉంటుంది ఆ ప్రాంతంలో. మరి చాలామంది సేవకులు, ఒక 1300 మంది విశ్వాసులు ఇలాగున దేవుడు ఆశ్చర్యకరంగా మా వివాహాన్ని 2010లో జరిగించాడు. దేవుడు అనంతరం మంచి భాగస్వామినిచ్చి దేవుడు చక్కటి 2 కవల పిల్లల్ని
ఆ బాబును మరొక బాబును దేవుడు ఇచ్చాడు. అలాగున సేవా పని పరిచర్యలో అనేక మంది తల్లులను సోదరులను దేవుడు అప్పగించాడు. అలాగున దేవుడు ఎంతగానో దీవించాడు. రోజు విజయబాబు ఇలాంటి వరాలు ఫలాలు కలిగిన పిల్లలు చాలామంది సంఘంలో సువార్థికులు పెద్దలు ఇలాగున ఒక్కరిని దేవుడు 100 మందిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఒక్కరిగా వచ్చాము, దేవుడు అనేక మందిని దీవించాడు. మొన్నటి వరకు 5 ఆరాధనలు జరిగేవి, చిన్న స్థలం మాది, 5 ఆరాధనలు జరుగుతూ ఉండేవి. అలాగున మరి మందిర కన్స్ట్రక్షన్ కూడా మొన్ననే మేము ప్రారంభించాం. దేవుని మహాకృప చేత దేవుడు దీవించాడు. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నాను అనంటే, దేవుని సంబంధి అయినటువంటి వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక శరీర సంబంధంగా లోక సంబంధంగా బ్రతికినంత కాలము మనం ఇదే స్థితిలో ఉంటాం. కనుక దేవుని సంబంధిగా ఎప్పుడైతే మనము మార్పు చెందుతామో, ఆ సంబంధాన్ని ఎప్పుడైతే మనము నిశ్చయంగా బలపరుచుకుంటామో, దేవుడు అంచెలంచెలుగా ఆయన ఉద్దేశాలకు ఆయన చిత్తానికి తగినట్టుగా దేవుడు తప్పకుండా ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు దీవించే దేవుడు అయి ఉన్నాడు. ఈరోజు ఎక్కడ తృణీకరించబడ్డామో ఆ స్థలంలో దేవుడు నిలవబెట్టాడు. ఎక్కడ నిషేధించబడ్డామో ఆ స్థలంలో దేవుడు మమ్మల్ని నిలవబెట్టాడు. ఎవరు మమ్మల్ని వెలివేశారు మా కుటుంబాల్లో కానీ బంధుమిత్రుల్లో కానీ లేకపోతే ఆయా స్థలాల్లో కానీ, ఈరోజు దేవుడు వారిని చేర్చుకునేటట్లుగా వారి ఎదుట నిలవబడేటట్లుగా దేవుడు దీవెనకరంగా మార్చాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తునందు కేవలం పిల్లరా ఆయన కృపనే తప్ప వేరొకటి లేదని ప్రభునందు నేను నమ్ముతున్నాను. ఇందులో మా గొప్పతనం ఏది లేదు, ప్రభు పెట్టిన కృపాభిక్ష. ఈరోజు ఒంటి నిండా బట్ట, ఈరోజు కంటి నిండా నిద్ర, కడుపు నిండా ఆహారము, హృదయం నిండా సంతోషము సమాధానం, ఈరోజు పరిశుద్ధులైన సేవకుల మధ్యలో నిలవబడే ఈ భాగ్యము పాపినైన నా జీవితాన్ని కలగటానికి కేవలం ప్రభువైన పరిశుద్ధ రక్త ప్రోక్షణ, ఆయన పునరుద్ధానపు జీవము, ఆయన ఎదుట బలహీనాన్ని ఒప్పుకొనుట ద్వారా, ప్రతిసారి ఒప్పించబడుట ద్వారా దేవుడు అంచెలంచెలుగా ఈ స్థితికి దేవుడు తీసుకొని వస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందులో మా గొప్పతనం ఏది లేదని ఈరోజు నేను ప్రభువుని నమ్ముతున్నాను. కాబట్టి దైవజనమా, ఈరోజు దేవుడు సంఘాన్ని సేవను దేవుడిచ్చాడు. దేవుని కొరకు బ్రతుకుతున్నాం. ఎన్నో ఆటంకాలు, గొడవలు, కలహాలు, ఎన్నో రకాల హింసాయుతమైన చర్యలు, హౌస్ అరెస్ట్ 36 అవర్స్ హౌస్ అరెస్ట్ జరిగింది. ఇలాగున చాలా స్థలాల్లో గొడవలు, ఆటంకాలు జరిగాయి. అయినప్పటికీ దేవుని కొరకు నిలవబడే భాగ్యాన్ని దేవుడు కలగజేశాడు. మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సంఘం కొరకు, బిడ్డల కొరకు మీరు ప్రార్థించండి. దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడై ఉండును గాక. దేవుని యొక్క కొన్ని మాటలు మీకు చెప్పి ఈ మాటలు ముగించాలని నా ఆలోచన కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవ వృక్ష గాలులన్నీ వీచుచుండా, జల జల జీవనదులు పారుచుండా. జీవ వృక్ష గాలులన్నీ వీచుచుండా, జల జల జీవనదులు పారుచుండా. బంగారపు వీధులలో తిరుగుచుండా, బంగారపు వీధులలో తిరుగుచుండా. హాయి హాయి మనకెంతో హాయి, 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 హాయి హాయి మనకెంతో హాయి. హల్లెలూయా, హల్లెలూయా పాటలు పాడుచుండా, కర్మలెత్తి స్తోత్రము చేయుచుండా. దూతలెల్ల వీణలు మీటుచుండా. హాయి హాయి మనకెంతో హాయి, 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 హాయి హాయి మనకెంతో హాయి. ప్రతి వానికి ప్రభునందు ఫలములుండా,
ఎవరికి వారికి తగినట్లు కిరీటాలుండా, ప్రతి వానికి ప్రభునందు ఫలములుండా. ఎవరికి వారికి తగినట్లు కిరీటాలుండా, తేజోమయుడు నాతోనే వెలుగుచుండా, తేజోమయుడు నాలోనే వెలుగుచుండా. హాయి హాయి మనకెంతో హాయి, 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 హాయి హాయి మనకెంతో హాయి. హల్లెలూయా హల్లెలూయా పాటలు పాడుచున్నా, మెత్తి స్తోత్రము చేయుచున్నా, దూతలెల్ల వీణలు మీటుచున్నా. హాయి హాయి మనకెంతో హాయి, 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 మనకెంతో హాయి, మనకెంతో హాయి. హల్లెలూయా. దగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుచుదాం. దేవుడు ప్రియులరా అడగక ముందే అక్కర్లు తీర్చేవాడు. ఈరోజు కలిగి ఉన్న వస్తువులు, వాహనాలు, సంపద, గృహము సమస్తాన్ని దేవుడు తన సన్నిధిలో ఎరిగి, అవసరతను ఎరిగి అన్ని దేవుడు ఇచ్చి ఆయన మహిమార్థమై నిలవబెడుతూ ఉన్నాడు. సమస్త మహిమ దేవునికే చెందును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక మాట క్లుప్తంగా చదివి ఈ మాట మీతో చెప్పాలని ఆలోచన, ఆశ కలిగి ఉన్నాను. ఆరంభంలో మనం ఎలాగున్నా ప్రియులరా, తుదకు దేవుడు నిన్ను మహాభివృద్ధి వైపు నడిపించేవాడై ఉన్నాడు. ఆయన ఎద్దుకు వచ్చేవారు మొదట కొద్దిగా ఉండినప్పటికీ చిట్ట చివరకు తుదకు మహాభివృద్ధిలోనికి దేవుడు తీసుకువెడతాడు. అయితే ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి అనంటే ఖచ్చితంగా పరిశుద్ధులు ప్రభునందు ఎలాంటి ఆధ్యాత్మిక పరికరాలు, స్పిరిచువల్ టూల్స్ వారు ఎలా ఉపయోగించి, ఎలాంటివి వారు పిల్లరా ఎలాంటి వాటిని కలిగి ఉండి వారు ఆ స్థితికి వెళ్ళారో, వారి జీవితాలు ఎంత ఉన్నతంగా మనకు సాక్షార్థంగా ఉన్నాయో, ఈ తరంలో ఉన్న మనం కూడా తప్పకుండా వాటిని మనము ఖచ్చితంగా వాటిని గ్రహించి వారు ఎలాగైతే జీవించారో ఆ గుణ లక్షణాలు, ఆ స్వభావము, ఆ పద్ధతులు, ప్రవర్తన మనం కూడా నేర్చుకొని బ్రతకవలసిన వారమై ఉన్నాం. పౌలయ్య గారు అంటున్న మాట ఏంటి అంటే, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున అని చెబుతున్నాడు. అనగా వారందరూ కూడా మర్చిపోలేని, చరిత్రలో మర్చిపోలేని దేవుని గొప్ప కార్యాలు వారు చూడడానికి దేవుడు వారి జీవితంలో జరిగించి వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో చేర్చడానికి పిల్లల కారణాన్ని పరిశుద్ధుల అపోస్తుల బోధలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కనుక ఆది నుండి కూడా ఇదే విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. బైబిల్లో పిల్లల సంఖ్యాకాండంలో 22వ అధ్యాయం 12వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. అక్కడ ఏం రాయబడి ఉంది అని అంటే, ఈ యొక్క దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు సైన్యము లేదా ప్రజలు, లక్షల కొలది ప్రజలు తరలి వస్తూ ఉండగా అక్కడ ఈ యొక్క రాజు బాలాకును మనం చూస్తాం. ఆయన భయపడి ప్రవక్తనైనటువంటి బిలాము గారిని ఆయన పిలిపిస్తూ దేవుని ప్రజలను శపించే ప్రయత్నాన్ని ఆయన చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుడు బిలాముతో మాటికి మాట్లాడుతూ నువ్వు అక్కడికి వెళ్ళకూడదని చెబుతూ గద్దిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో బాలాకు బహుమతులకు ఆకర్షితుడై బిలాము వెళ్ళటానికి సిద్ధపడుతున్న ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మంచి మాట ఏంటి అనంటే, వారు ఆశీర్వదించబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, వారు ఎవరు? ఆశీర్వదించబడినటువంటి వారు.
ఆ యొక్క 23వ అధ్యాయంలో 7-8 వచనాల్లో మరలా ఆయన ప్రయత్నం విఫలము కాగా ఆ బిలాము బాలాకుల ప్రయత్నాలు విఫలము కాగా వారు శపింపబోగా దేవుడు మరొక ప్రత్యక్షతని వారికి కలగచేయగా అక్కడ చెబుతున్నాడు బాలాకుతో బిలాము ఏమంటున్నాడు అంటే, నేను ఏమని శపించను, దేవుడు శపింపలేదే, కనుక దీవించమని నాకు సెలవాయను, నేను దానిని మార్చలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాడు. ఆ తర్వాత 24వ అధ్యాయంలోనికి మనం వస్తే అక్కడ 4-5 వచనాల్లో మరలా దేవుడు ఒక ప్రత్యక్షతను బిలాముకు కలగజేస్తాడు. బిలాముకు కలగజేసినప్పుడు అక్కడ దర్శనంలో ఏం చూస్తున్నాడు బిలామును మనం గమనిస్తే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు లేదా యాకోబు గుడారాలు, ఇశ్రాయేలు యొక్క నివాసాలు, వారి కుటుంబాలు, దేవుని ప్రజల కుటుంబాలు ఎలా ఉన్నాయి అని మనం ఒకవేళ అక్కడ గమనిస్తే ఎంతో సుందరములు, రమ్యములు, నీటి కాలువల లేదా ఆ నది ప్రక్కలో, ప్రవాహం ప్రక్కలో నాటబడిన అగరు చెట్ల వలె ఉన్నారు అన్నట్టుగా ఆ యొక్క కుటుంబాలను గూర్చి, ఆ ఇంటి లేదా ఆ కుటుంబాల్లో ఉన్న వారి దాంపత్యాలను గూర్చి, దంపతులను గూర్చి, వారి పిల్లల జీవన విధానాలను గూర్చి, ఇశ్రాయేలీల పిల్లల జీవితాలను గూర్చి, వారి కుటుంబ స్థితులను గూర్చి ఆయన చెబుతున్నటువంటి మాట అలంకారప్రాయంగా వారు ఎంతో సుందరంగా బ్రతుకుతున్నారు. వారి స్థితులు చూస్తే ఎంతో సౌందర్యంగా ఉన్నాయి. వారు ఎంతో అభివృద్ధిని పొందుతున్నటువంటి వారు, లోపము లేకుండా ఉన్నారు, లోటు లేకుండా ఉన్నారు, సమృద్ధితో ఉన్నారు, వారు సంతృప్తితో ఉన్నారు, వారికి ఏ కొరత కొదవలేదు, వారు ఆశీర్వదించబడినటువంటి వారు, శాపము రానంతగా దేవుని ఆశీర్వాదంతో కప్పబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లక్షల కొలది ప్రజలు కనుక వారు అరణ్య ప్రాంతాల్లో నడిచి వస్తూ ఉన్నారు కనుక దేవుడు చెబుతున్నాడు, వారు ఆశీర్వదించబడిన వారు, ఏ శాపము వారి మీద పనిచేయదు. కనుక నీవు ఎన్ని ప్రయత్నం చేసినా, నువ్వు ఎన్ని రకాలుగా నా ప్రజలను దీవించాలని వచ్చినా, ఏ కుటుంబము కూడా ఏ కుటుంబం మీద కూడా నీవు శపించే శాపము రాదు. నీ ప్రయాస వ్యర్థము, నువ్వు వెళ్ళవద్దు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇశ్రాయేలీల కుటుంబాలు ప్రియులారా, ఇదిగో వారు అరణ్య ప్రాంతాల్లో ఎడారిలో ప్రయాణం చేస్తున్నా వారికి ఎందుకింత క్షేమం, వారికి ఎందుకింత కాపుదల, వారికి ఎందుకింత భద్రత, వారికి ఎందుకింత సౌఖ్యం, వారికి ఎందుకింతగా దేవుని సహాయం, వారికి ఎందుకింతగా దేవుని తోడు, కనుక వారికి ఎందుకు ఇంత గొప్ప ఇదిగో ప్రియులారా ఉనికి విధానం అంటే, ఇదిగో వారు చేస్తున్న కార్యాలను మనం గమనిస్తే ప్రియులారా ఆశ్చర్యకరమైనటువంటి విధానాన్ని మనం చూస్తాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఇది సంఖ్యాకాండంలో 9వ అధ్యాయం అంతట్లో మనం గమనిస్తే ప్రియులారా 15వ వచనం నుంచి 23వ వచనం దాకా ఒక చక్కటి వృత్తాంతం అక్కడ మనం చూస్తాం. ఐగుప్తు నుంచి వారు బయలుదేరి 2 సంవత్సరాల కాలం తర్వాత వారిలో ఉన్నటువంటి, వినాలి ఈ మాటలు నా తల్లి చెల్లి అయ్యా సోదరుడా, కనుక దేవుని మాటలు బాగా వింటే మనము ప్రియులారా బహుగా ఆశీర్వదించబడతాం. స్తోత్రం కలుగును గాక. బాగా వినకపోతే బహుగా బాధపడతాం. కాబట్టి దేవుని మాటలు వినాలి అన్నమాట. ఒక దైవజనుడు అన్నాడు, ఆత్మ సవరణ లేని చోట వాక్య వివరణ అవసరమే లేదట. కాబట్టి దేవుని మాటలు మనము వినాలి. అయితే దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనం చూస్తాం. చాలా మంది కుటుంబాల్లో, ఇశ్రాయేలీల కుటుంబాల్లో దేవుడు ఒక వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళి వారు మునుపెన్నడూ చూడనటువంటి ఒక సమృద్ధిలోనికి, సంతృప్తిలోనికి, సదాకాలము వారి యొక్క సస్యంలోనికి, వారిని సంపన్న స్థితిలోనికి నడిపించడానికి దేవుడు ఈ పనిని, నిర్గమమును ప్రారంభించాడు. అయితే చాలా మంది ప్రయాణం చేస్తున్నటువంటి, కలిసి ఈ ఆది సంఘములో ప్రియుల ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణంలో దైవజనుడైన మోషే నాయకత్వంలో చాలా కుటుంబాల్లో కలతలు ఉన్నాయి, చాలా కుటుంబాల్లో కలవరాలు ఉన్నాయి, చాలా కుటుంబాల్లో దేవునికి ఆయాసకరమైన సంగతులు జరుగుతున్నాయి. చాలా మందిలో దేవునికి వ్యతిరేకంగా, నడిపించే నాయకత్వానికి విరుద్ధంగా, దైవజనుడైన నాయకునికి వ్యతిరేకంగా అనేక రకాల లోపాలు, లోటులు, ఆధ్యాత్మిక లోపాలు కలిగి ఉండటం దేవుడు చూస్తూ వస్తున్నాడు, దైవజనుడు గ్రహిస్తూ వస్తున్నాడు. అయినా దేవుని మహాకృప చేత పగలు మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో దేవుడు తోడుగా ఉంటూ అలాగున వారిని ఇదిగో పోషిస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. చివరకు అక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడైన మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ప్రయాణంలో చిన్న మార్పును దేవుడు కలగజేశాడు. స్తోత్రం కలుగును గాక. అందరం బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సో 2 సంవత్సరాలు ఎలాగో ప్రయాణం చేశారు కానీ, సో కనుక ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్
అనగా ఈ పరిస్థితుల్లో నుంచి, ఈ క్షణంలో నుంచి నీ ప్రయాణంలో కొంత మార్పు కావాలి అని చెప్పాడు దైవజనుడైన మోషేతో. దేవుడు మాట్లాడాడు, ఈ సంగతి ప్రజలందరికీ తెలియపరచాలి, ఈ సంగతి ప్రజలందరికీ తెలియపరచాలని దేవుడు కొన్ని విషయాలు చెబుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నాడు. గతమేదో గడిచిపోయింది, స్తోత్రం కలుగును గాక. గతంలో ఏదో జరిగితే జరిగింది కనుక, గతంలో ఏదో చేస్తే చేస్తావు, గతంలో ఏదో తెలియకనో పిల్లలు తెలిసో చేసావు, కానీ దేవుడు నీకు ఒక ప్రత్యక్షతను కలుగజేస్తున్నప్పుడు, దేవుడు ఒక క్రమాన్ని నీకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు, దేవుడు నువ్వు నడవవలసిన త్రోవను ఇదిగో నీకు చక్కగా నీ ఎదుట బయలుపరుస్తూ ఉన్నప్పుడు, నీవు దేవుని మాటకు తప్పకుండా లోబడవలసిన అవసరత ఉంది. స్తోత్రం కలుగును గాక. దైవజనుడైన మోషే ఒక అద్భుతమైన కుటుంబ సదస్సును ఏర్పాటు చేశాడు. ఇలాగనే చక్కటి వాక్యాన్ని ఎఫెసీ పత్రిక నుంచి మీరు చదివించారు కదా దైవజనులు. కాబట్టి ఓ చక్కటి కుటుంబ సదస్సుని దైవజనుడు ఏర్పాటు చేశాడు. దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో మేఘము మీ కొరకు ఒక మేఘం ఏర్పాటు చేయబడుతుంది. మేఘము కదిలినప్పుడు మీరు కదలాలి, మేఘం ఆగినప్పుడు మీరు ఆగాలి. స్తోత్రం కలుగునుగా. మేఘము కదిలినప్పుడు మీరు కదలాలి, మేఘం ఆగినప్పుడు మీరు ఆగిపోవాలి అని చెబుతూ 15వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా ఆయన చక్కగా విషయాలు చెబుతూ వచ్చాడు. అయితే 23వ వచనం ఒకసారి లెట్ us రీడ్ టుగెదర్, అందరం కలిసి చదువుదాం. 23వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక మంచి మాట అక్కడ రాయబడటం మనం చూస్తాం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణాలు చేశారు. దైవజనుడైన మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను వారు ఆజ్ఞగా చేసుకొని అనుసరించి నడుచుకున్నారట. బిగ్గరగా స్తోత్రం చెబుదాం, చెప్పండి హల్లెలూయా. వారు ఎందుకు ఆశీర్వదించబడినటువంటి వారు, వారి గుడారాలు ఎందుకు అంత సౌందర్యములు, వారి కుటుంబాల మీదకి వారి పిల్లల మీదకి ఎందుకు శాపాలు రాలేదు, బిలాము యొక్క ప్రయాస, బాలాకు యొక్క ప్రయత్నము విఫలము కావటానికి గల కారణం ఏంటి అని అంటే, వారు దేవుని మాట ప్రకారం వారి గుడారాలు వేసుకుంటున్నారు. వారి కుటుంబాలు దేవుని యొక్క ఆలోచన, వారి యొక్క దాంపత్యాలు దేవుని ప్రణాళిక, వారి జీవన విధానాలు దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, వారు శపించబడిన వారు కాదు, వారు ఆశీర్వదించబడినటువంటి వారు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో, 22వ వచనంలో, 23వ వచనంలో రాయబడిన సంగతులు ఏంటి అని అంటే, ఇదిగో బిలాముకు దేవుడు ఒక ప్రత్యక్షతని కలిగించాడు. అక్కడ ఏమని రాయబడి ఉంది అని అంటే, ఇదిగో ఇశ్రాయేలీల కుటుంబాల్లో, వింటున్నారా తల్లి, ఇశ్రాయేలీల కుటుంబాల్లో ఏ దోషమును కనుగొనలేదట. ఇదిగో ఇశ్రాయేలీల వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఏ వంకరతనము లేదట. ఇదిగో ప్రియులారా, వారి దేవుడు వారికి తోడై ఉన్నాడట. ఇదిగో రాజు చేయత్వని వారి కుండల్లో గృహాల్లో వినపడుతుందట. మంత్రము లేదు, శకునము లేదు, కానీ ఆయా కాలముల యందు ఇశ్రాయేలీల దేవుడు వారికి తన గొప్ప కార్యాలు, తన అద్భుత కార్యాలు, తన ఆశ్చర్య కార్యాలు, తన మహత్ కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడట. బిగ్గరగా చపలు కొట్టి దేవుని స్తుతిద్దాం. గొర్రెపోతు వంటి వేగమును, గురుపోతు వంటి వేగము కలిగినటువంటి వారు ఐగుప్తు నుంచి వారు బయలుదేరినప్పుడు ఇలాంటి ఒక తీవ్రతతో దేవుడు వారిని నడిపిస్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అయితే ప్రియులరా, ఈ వృత్తాంతంలో రాయబడిన సంగతులు ఏంటంటే 15వ వచనం నుంచి 9వ అధ్యాయం సంఖ్యాకాండం 23వ వచనం వరకు 4 ప్రధానమైన సంగతులు చెబుతారు. ఆ సంగతులు మీకు చెప్పి నా మాటలు ముగించాలని నా యొక్క ఆలోచన. స్తోత్రం కలుగును గాక. వారు ఆశీర్వదించబడటానికి 4 కారణాలు ప్రియులరా. అది మొదటి కారణం ఏంటి అని అంటే, వారు మేఘముతో ప్రియులరా ఒక అనుసంధాన్ని వారు ఏర్పరచుకున్నారు. మేఘము వారిని నడిపిస్తోంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దైవజనుడైన పౌలు గారు ప్రియులారా ప్రభు యొక్క బోధలో నుంచి తీసుకొని ఒక మంచి మాట చెబుతున్నాడు. ఎఫెసీ 5:18లో మనం చూస్తాం, మద్యముతో మీరు మత్తులై ఉండక అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. స్తోత్రం కలుగును గాక.
మద్యముతో మీరు మత్తులై ఉండక మీరు ఆత్మపూర్ణులై ఉండమని చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చినట్టుగా, ఇదిగో నేను వెళ్ళిన తర్వాత నేను మీకు పరిశుద్ధాత్మను ఉత్తరవాదిగా, సంచకరువుగా, నేను మీకు ఆదరణకర్తగా, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు పొందునట్లుగా నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఆయన నీతిని గూర్చి, లోకమును గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి మిమ్మల్ని ఒప్పిస్తూ ఎప్పటికప్పటికి మీరు పొందిన సత్యములో నుంచి, నమ్మిన సత్యములో నుంచి మిమ్మల్ని దినములు జరుగుతుండగా సర్వసత్యములోనికి, పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి, క్రీస్తు సంపూర్ణతలోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మేఘము వారికి ఎలా దిక్చూసిగా మారిందో, ఈరోజు పౌలు గారు చెబుతున్నటువంటి మాట, ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న మాట, అపోస్తలులు ప్రకటించినటువంటి మాట ఏంటనగా, విశ్వసించు ప్రతివాడు ఆత్మ పూర్ణుడై ఉండాలి, ఆత్మాభిషేకము పొందినవాడై ఉండాలి, ఆత్మ సంబంధి అయి ఉండాలి, ఆత్మ చేత నడిపించేవాడై ఉండాలి. కాబట్టి ప్రియులారా, నమ్మిన ప్రతివారు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు పరిశుద్ధాత్మను పొందినవాడై, పరిశుద్ధాత్మ సంబంధి అయినటువంటి వాడుగా బ్రతకవలసిన అవసరత ఉంది. మేఘము ఈరోజు పొద్దున్న లేస్తే గుడారాల్లో యజమానైనా, ఇల్లాలైనా ప్రతి వారు ఇప్పుడు బయటకు వచ్చి ఏం చూస్తున్నారు చెప్పండి? దేని చూస్తున్నారు? వాళ్ళు ప్రతిరోజు మేఘం చూడాలి. అనుదినము, అనుక్షణం, అన్ని పూటల మేఘం వైపు చూడాలి. స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెబుతున్న మాట రోమా 8:14లో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు అవటానికి దేవుడు అధికారం ఇచ్చాడట. అనగా దైవజనమా, యేసునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకునేవారు, ఇదిగో మా పాపమును ఒప్పుకొని విడిచిపెట్టా, ప్రభు రక్తములో కడగబడ్డామనుకున్నటువంటి వారు, శరీర సంబంధిగా, లోక సంబంధిగా, ఇదిగో ప్రియులారా, రకరకాల మెటీరియల్ సంబంధిగా నీవు బ్రతకడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీ 5:23లో రాయబడి ఉంది, ఇదిగో ప్రియులారా, క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరములను సిలువకు కొట్టి ఉన్నారు. సిలువకు కొట్టి ఉన్నారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలోనికి ప్రియులారా, నీ కుటుంబంలోనికి ఏదైనా వచ్చింది అని అంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఇంతగా కొనసాగుతున్నానని చెప్పుకున్న కుటుంబంలో ఇంకా ఏదో జరగకూడనిది, ఇంకా ఏదో వినపడకూడనిది, ఇంకా ఉండకూడనిది ఏదైనా జరుగుతుంది అని అంటే, ఒకసారి ఆ లోపాన్ని నీవు గుర్తించవలసిన అవసరం ఉంది. పక్కింటి వస్తువు మన ఇంట్లో ఉంటే వారు ఎప్పుడైనా వచ్చి అడిగే అధికారం, హక్కు వాళ్ళకు ఉంటుంది. అపవాది సంబంధమైనది, లోక సంబంధమైనది మన జీవితంలో, మన గుండెల, గృహంలో, అలవాట్లు, ఆలోచనలు, సహవాసాల్లో, సాంగత్యాల్లో ఒకవేళ ఉంటే గనుక అపవాదిగాడు, లోకాధికారి, వాడు ఎప్పుడైనా నిన్ను శోధించడానికి, వాడు ఎప్పుడైనా నిన్ను వేధించడానికి, వాడు ఎప్పుడైనా నీ జీవితంలో పాదం మోపి నిన్ను కలవరపరచడానికి వాడికి తప్పకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలు ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనము పరిశుద్ధాత్మ దేవునితో అనుబంధాన్ని కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతకు మునుపు ఈ ప్రయాణ క్రమము లేదు, ఈ మెథడ్స్ లేవు. సో కనుక గాడ్ హ్యాస్ చేంజ్డ్ ద ఆల్ దోస్ మెథడ్స్. అవి వారి ఆశీర్వాదం కొరకే. దేవుడు ఆ పద్ధతిని మార్చాడు, వారందరూ కూడా అనుకరించారు. ఈరోజు కూడా ప్రియులారా, దేవుని ఆత్మ లేనివాడు, క్రీస్తు యేసు ఆత్మ లేనివాడు నా వాడు కాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రియులారా 17వ వచనం ఏమని తెలియపరుస్తుంది అని అంటే, అక్కడ మనం గమనిస్తే, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సంఘాల్లో ప్రియులారా, ఆత్మ లేని స్థితి, ఆత్మానుబంధం లేని స్థితి, ఆత్మ విషయాల మీద మనస్సు లేని స్థితి. అందుకనే పౌలు గారు చెబుతున్నాడు, ఇదిగో ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారమైనటువంటి మనస్సు అది జీవమును, సమాధానమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు మరణమై ఉన్నది. వాళ్ళు ఎలా మేఘముతో అనుబంధం కలిగి ఉన్నారో మనము కూడా పరిశుద్ధాత్మ దేవునితో అనుబంధం కలిగిన వారమై ఉండాలి. ప్రియులారా, ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. కనుక పాడుతున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు ప్రియులారా, ఇంట్లో ఉన్న, బయట ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఒంటరిగా ఉన్న, నలుగురితో ఉన్న, నాలుగు గోడల మధ్యలో ఉన్న, సమస్యలు, శ్రమలు, శోధనలు ఎక్కడ ఉన్నా దేవుని సంబంధిగా, ఆత్మ సంబంధిగా మనము బ్రతకవలసిన వారమై ఉన్నా.
హల్లెలూయా. దేవుడు నీ మీద తన కుమారుని ప్రియుల ప్రాణమును పెట్టుబడిగా పెట్టి, తన సేవకుల ప్రయాసను పెట్టుబడిగా పెట్టి, దేవుడు ఇన్ని వసతులు సవలతులు నీ మీద పెట్టుబడిగా పెట్టి, ఇంతగా ఒకప్పుడు లేని స్థితి రోజు దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు లేదు ఈ జ్ఞానం, ఒకప్పుడు లేదు ఈ తెలివి, ఒకప్పుడు లేదు ఈ బుద్ధి, ఒకప్పుడు లేదు ఈ స్థితి, ఒకప్పుడు లేదు ప్రియులారా ఈ వృద్ధి. యేసుక్రీస్తు నందు దినము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇంతగా దేవుడు దీవిస్తే నువ్వు ఇన్ని మేలులు పొంది కూడా శరీర సంబంధిగా, లోక సంబంధిగా బ్రతికితే ప్రియులరా అది సరైనటువంటి క్రమము కానే కాదు. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందాలంటే నువ్వు దేవుని సంబంధిగా బ్రతకాలి. లేఖనము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు ఇలాగున రాయబడ్డాయి. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, తను తాను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వాణిని ముట్టడు. లోకము దుష్టుని అందుంది, మనమైతే క్రీస్తు నందు ఉన్న వారము. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకములకు వచ్చి మనకు ఈ వివేకమును అనుగ్రహించాడు గనుక ఇదిగో ప్రియులారా వాటి జోలికి పోకుడే. అందుకనే వారు ఆశీర్వదించబడిన వారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతగా మనం చదవటం విన్నాం ప్రియులారా. ఇదిగో భూమి మీద గాని, ఇదిగో ఆకాశం మీద గాని, ఆకాశం క్రిందనే గాని ఏ దేవుని బట్టి ప్రతి కుటుంబం అని పిలువబడుతుందో ఆ పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుటుంబాలకు దేవుడు, ఆయన కుటుంబాలను కట్టే దేవుడు. ఆయన ప్రణాళికలో ప్రియులారా సంఘాన్ని భూమి మీద మహిమకరంగా నిర్మించడానికి ఆయన ప్రణాళికలో మొట్టమొదటిది భూమి మీద సంఘాన్ని ఆరంభించడానికి ఆయన ప్రాథమిక రూపము కుటుంబం. అది దేవుని సంబంధమైనదిగా కట్టాలనుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భూమి మీద తన ప్రణాళిక ప్రారంభానికి కుటుంబంతో ప్రారంభించాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆత్మ సంబంధి అయి ఉండాలి. దైవజనుడు నిన్ను చూస్తున్నప్పుడు, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, కన్న బిడ్డలు నిన్ను చూస్తున్నప్పుడు, ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యాలు వింటున్నటువంటి నీవు ప్రియులారా, ఇన్ని సంవత్సరాలు ప్రియులారా సంఘంలో చలమని అవుతున్నటువంటి నీవు శరీర సంబంధిగా కనపడటం దేవునికి అవమానకరమైన విషయం. అది అపకీర్తిది, అది నీకు అభ్యంతరాన్ని, ఆటంకాన్ని తీసుకొని వచ్చేది. మనము దేవుని సంబంధులమై ఉండాలి. హల్లెలూయా. రెండవ మాట, వారు ఆశీర్వదించబడ్డారు. వారి మీద శాపాలు పనిచేయకపోవటానికి, వీరి ప్రయత్నాలన్నీ విఫలమవటానికి, వారంత సౌందర్యంగా ఘనంగా ఉండటానికి రెండవ మాట కారణం ఏంటి అనంటే ఆ 15 నుంచి 9వ అధ్యాయంలో సంఖ్యాకాండం 23వ వచనం వరకు దరిదాపు 8-9 సార్లు ఏమని కనపడుతుంది రిపీటెడ్గా అంటే దేవుని మాట. మొదటిది మేఘం, 12 సార్లు మేఘం అనే పదం కనపడుతుంది. అటు ఇటు 1, 2 తప్పితే 10-12 సార్లు మేఘం అనే మాట. రెండవ మాట దేవుని మాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం చూస్తాం ప్రియులారా, ఇదిగో రొట్టె వలన కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా మనం బ్రతుకుతామని. ఈరోజు ప్రియులరా వాక్యానుసారులు లేదా వాక్యానికి ఇష్టపడేవారు, వాక్య ప్రియులు లేరు సంఘములో. పాటల ప్రియులు చాలా మంది ఉన్నారు, రకరకాల పనులకు ఇష్టపడేవారు ఉన్నారు. వాక్యం అనగానే నిద్రలు వస్తాయి, ఆవలింపులు వస్తాయి, వాక్య ధ్యానం ఉండదు, వ్యక్తిగతంగా వాక్య పఠనం ఉండదు ప్రియులరా. కానీ లేఖనము సెలవిస్తుంది, ఇదిగో తప్పకుండా నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆ మాటే దేవుడై ఉన్నాడు. వాక్యముతో నీకు అనుబంధం కలిగి ఉండాలి. వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్య జ్ఞానము, వాక్య అవగాహన నీవు నేను కలిగి ఉండాలి. యూదులు యేసు ప్రభుని సిలువ వేయడానికి ఆయన బ్రతికుండి పరిచయం చేస్తున్న దినాల్లో యేసు ప్రభుని సద్దుకైలు, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు అనేక మంది ప్రియులారా ఆయనను రకరకాలుగా వేధించడానికి, బాధించడానికి, అవమానపరచడానికి కారణం ఏమని ఆయన యోహాను 8లో చెబుతున్నాడు అని అంటే, లేఖనములు ఎరుగకయే మీరు పొరపాటు పడుతున్నారు. లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. లేఖన అవగాహన మీకు లేదు, మీ హృదయంలో వాక్యమే లేదు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, జాషువా, no man could not stand before you. As I was with the Moses, I will be with you.
ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ నేరం చాలడు. ఇదిగో ఇంతవరకు నడిపించవచ్చినటువంటి మోషేకు తోడైండి ఏ కార్యాలు నేను చేస్తానో నీకు తోడైండి అదే గొప్ప కార్యాలు, అదే మహత్ కార్యాలు నీకు చేస్తాను. అయితే మోషే చేసినట్టుగా నీవు చెయ్యి. మోషే నా మాట విన్నాడు గనుక నీవు కూడా ఇదిగో నువ్వు వెళుతున్నటువంటి మార్గంలో ఇదిగో ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యములను పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. వాటి ప్రకారం నువ్వు ప్రవర్తించినప్పుడు నీ మార్గం అంతటిలో నీ జీవితాన్ని వర్ధిల్ల చేసుకుంటావునేమో. బిగ్గరగా చప్పులు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎంతమంది ఈ కుటుంబాల్లో విన్న వర్తమానాలకు ప్రియులరా లోపడుతున్నా? ఎంతమంది ప్రియులరా వాక్యాన్ని విని లోపడుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని వంట పట్టించుకుంటున్నారు? ఎంతమంది రోజు దేవుడు నాతో మాట్లాడాడు ఈ దురలవాటును బట్టి, ఈ వ్యసనాన్ని విడిచిపెట్టాలని ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రియులరా విని పశ్చాత్తాపడి విడిచిపెడుతున్నటువంటి వారుగా ఉన్నారు. లేఖనం ఏమని సెలవిస్తుందో తెలుసా? అబ్రాహాము ధనవంతుడని లేకపోతే అబ్రాహాము గొప్పవాడని దేవుడు అబ్రాహామును ఆశీర్వదించడం లేదు. 22వ అధ్యాయం ఆదికాండం 18వ వచనంలో ఏమని రాయబడింది అని అంటే, ఇదిగో నీవు నా మాట వినుట వలన నేను నిన్ను నీ సంతానాన్ని భూలోక వంశావళులకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? బికాస్ ఆఫ్ టు ఒబే ద మై వర్డ్. నీవు నా మాటకు విధేయత చూపటం ద్వారా నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. లూకాసు సువార్త 1వ అధ్యాయం చివరి వచనాల్లో ఏం రాయబడింది అని అంటే, యేసు ప్రభు పెందలకడనే సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆయన మాట వినాలని గుంపులు గుంపులు పరిగెత్తి వచ్చేవారట. స్తోత్రం కలుగును గాక. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మాట నిన్ను నన్ను మార్చింది. ఆ మాట వినకపోతే ఈ రోజు మనం అందరం ఇక్కడికి వచ్చేవారం కాదు. మన కులాలు వేరు, మన మతాలు వేరు, మన జాతులు వేరు, మన వర్ణాలు వర్గాల వేరు, మన బుద్ధులు, మన పద్ధతులు, మన పెరుగుదల, మన విధానాలు వేరు. కన్నవారికే నచ్చని మన జీవితాలు ఈ రోజు ప్రియులారా ఈ స్థితిలో ప్రభు ఇష్టపడి చేయటానికి గల కారణం యేసయ్య మాట వినటం ద్వారా, మాటను బట్టి మనసు మార్చుకోవటం ద్వారా, మాటను బట్టి మారు మనసు పొందడం ద్వారా. ఆ మాట కఠిన హృదయాలను కరిగించేది, ఆ మాట బండ హృదయాలను బద్దలు చేసింది. యేసు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య వ్యభిచారులు మార్పు చెందారు. ప్రియులారా యేసయ్య మాట ఇదిగో నరహంతకులను మార్చివేసింది, వారి హృదయాలను శోధించి వేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మాటలో శక్తి ఉంది, యేసయ్య మాటలో బలము ఉంది. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు నూతన కార్యాలు జరిగాయి. మృతతుల్యమైనవన్నీ కూడా విడిచి వెళ్ళాయి. మరణించిన వారు ఆయన మాట్లాడగా తిరిగి సజీవులై లేచారు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని మాట నీకెంతగా వంటబట్టింది? వాక్య అవగాహన నీకెంత ఉంది? వాక్య సారము నువ్వు ఎంత మట్టుకు పొందుకుంటున్నావు? వాక్య జ్ఞానము నీకెంత మట్టుకు కలిగింది? వాక్యానుసారమైన జీవితం నువ్వు ఎంత మట్టుకు జీవిస్తున్నావు? వాక్యము ఏ రీతిగా వర్డ్ ఆపరేషన్ అనేది వాక్య చికిత్స నీ మీద జరగటానికి, నీ లోన జరగటానికి, నీ దాంపత్యంలో జరగటానికి నువ్వు ఎంతగా వాక్యాన్ని అనుమతిస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సభలు పెట్టింది ఇప్పుడు సేవకులు ప్రియులారా, సభలు పెట్టేది, కూడికలు పెట్టేది ఖర్చుతో కూడుకునే సమస్యలు వాక్యము విని ఆశీర్వదించబడతారని, వాక్యము విని మారు మనసు పొందుతారని. యేసయ్య ఈ లోకానికి నీ కొరకు వచ్చాడు. పాపంలో పడిపోయి చచ్చిన వారమై ఉండగా బ్రతికించడానికి వచ్చి ఇదిగో నీకు నాకు బదులు యేసు మరణించాడు. నీవెన్నడూ మరణం వెలుబడి చేయకుండా యేసు మరణం చేయించి లేచాడు. యేసు ఇదిగో పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఒక రోజున ఆయన పరిశుద్ధుల కొరకు ఆయన తిరిగి వస్తాడు. అంతము వరకు నువ్వు అట్టి విశ్వాసాన్ని కాపాడుకుంటే నిన్ను పరలోకానికి తీసుకువెళతాడని ఆ వాక్యం నీకు వినిపించి నీలో స్థిరపరిచి వాక్యాన్ని నీలో ఇంజెక్ట్ చేసి పిల్లరా నిన్ను వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నటువంటి రీతిలో పిల్లరా నిన్ను సిద్ధపరచడానికి ఇదంతా సేవకుల ప్రయాస. హల్లెలూయా. నేనంటాను వర్డ్, గాడ్స్ వర్డ్ ఓన్లీ కెన్ బ్రింగ్స్ ద ఆల్ చేంజెస్ ఫర్ వాట్ ఎవర్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడో అలాంటి మార్పులు దేవుని యొక్క వాక్యమే మనలో తీసుకురాగలదు. హల్లెలూయా. ప్రభు యొక్క రూపాన్ని, ప్రభు యొక్క సారూప్యతను, ప్రభు యొక్క సొగసును, స్వరూపమును, ప్రభువు కోరుకున్న క్రీస్తు సంపూర్ణతను దేవుని వాక్యము మాత్రమే మనలో తీసుకురాగలదు. స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ప్రియులరా, దైవజనుడైన పౌలు గారు సెలవిస్తున్నాడు, భయంకరమైన అన్య ఆరాధికులు తెస్సలోనికైలో, ఎవరు చెప్పండి, వీళ్ళు భయంకరమైన అన్య ఆరాధికులు. వారి దగ్గరికి 2-3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత దేవుడు వారి మధ్యలోనికి నడిపించి భయంకరమైనటువంటి ఈ అన్యుల మధ్యలో ఇదిగో 3 వారాలు సువార్త ప్రకటించాడు దైవజనుడైన పౌలు. వారిని సువార్త ప్రకటించగా వారు ప్రియులను ఆయన అభినందించే గొప్ప సంఘముగా మార్పు చెందారు. వారిని గూర్చి పౌలు గారు చెబుతున్నాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మేము ప్రకటిస్తున్న వాక్యము అది మా వాక్యమని మీరు ఎంచక అది దేవుని వాక్యమని మీరు నమ్మి విశ్వసించుట చేత ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలగజేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వాక్యము కార్యసిద్ధి కలగజేసిందట? దేవుని వాక్యము. దేవుని వాక్యంతో ఎంత అనుబంధం కలిగి ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్దిమంది జీవితాల్లో దేవుడు నాతో మాట్లాడాడన్న సాక్ష్యమే లేని పరిస్థితి అయిపోయింది. దేవుడు నీతో నిత్యము మాట్లాడుతూ ఉండగా ప్రియులరా, ఒక్కసారి మెలుకోపడమని మనవి చేస్తున్నాడు. వాక్యం ధ్యానం చేయటం, బైబిల్ చెబుతుంది ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా ఈ ప్రవచన గ్రంథంలోని వాక్యములను ధ్యానించువాడు, గైకొనువాడు, పఠించువాడు, దానిని పాటించువాడు ధన్యుడు. స్తోత్రం కలుగును గాక. అలాగున జీవించే వారికి తగిన జీతాన్ని ప్రభు తీసుకొని వస్తున్నాడట. దేవునికి స్తోత్రం చెబుదాము ఒకసారి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన వారు ఎందుకు అనంటే, యెహోవా మాట చొప్పున వారు గుడారాలు వేసుకున్నారు. ఆయన మాట చొప్పున ప్రయాణాలు చేశారు. ఆయన మాట చొప్పున ప్రియులరా, ఆయన మాటనే ఆజ్ఞగా చేసుకుని నడిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అందరూ మాట్లాడినట్టుగా మాట్లాడే దేవుడు కాదు. ఆయన మాట ఆదరణను కలిగిస్తుంది. ఆయన మాట ఓదార్పును కలిగిస్తుంది. ఆయన మాట హృదయ గాయాలను కట్టుతుంది. ఆయన మాట ప్రియులరా, ఇదిగో నీ కన్నీటిని తుడిచివేస్తుంది. ఆయన మాట నీ జీవితాన్ని చైతన్యపరుస్తుంది. ఆయన మాట నీలో జీవాన్ని పుట్టిస్తుంది. ఆయన మాట నీలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆయన మాట ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి నిన్ను నిలవబెడుతుంది. ఆయన మాట ఆయన జ్ఞానాన్ని బోధిస్తూ ఉంది. ఆయన మాట ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తుంది. ఆయన మాట ఆయన చిత్తాన్ని బయలుపరుస్తుంది. ఆయన మాట ప్రియులరా నిన్ను ఆయన దర్శనమస్తునిగా చేస్తుంది. ఆయన మాట ఆయన ప్రత్యక్షతని కలిగిస్తుంది. ఆయన మాటను ఆయన హృదయాన్ని ప్రియులరా, ఆయన ప్రేమను నీకు ప్రియులరా ప్రకటించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. ఆయన మాట విని బ్రతకటమే మన భవిష్యత్తు అయి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట వింటే ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, ఉద్దేశాలు మారిపోతాయి, ఉనికి మారిపోతుంది, నీ భవిష్యత్ గమనము మారిపోతుంది. దేవుని మాటలు వినాలి. స్తోత్రం కలుగునుగా. ఉదయం లేవగానే పడక నుంచి ప్రభు మాట వినటం, ప్రభుకి మాట వినిపించటం, ఇలాంటి విధానం కలగాలి. ఆ మాట వినుట వలన క్రీస్తునందు విశ్వాసం అధికమవుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట అయితే ప్రియులారా నీలో విశ్వాసం అధికమవుతుంది. అట్టి విశ్వాసము అన్ని విజయముల వైపు, అన్నిటిలో విజయముల వైపు నిన్ను నడిపిస్తుంది. అట్టి విశ్వాసం, మాటను బట్టి కలిగిన విశ్వాసం ద్వారా విడుదల, మాటను బట్టి కలిగి యేసునందు విశ్వాసం ద్వారా నీకు స్వస్థత, విమోచన, ఆరోగ్యము, ఆయుష్, నీకేదైనా ఆయన మాటను బట్టి కలిగే విశ్వాసమును బట్టి నీకు ప్రియులైన దేవుని కార్యాలను చూడగలుగుతావు. మాట వినుట మంచిది. అయ్యో ఇశ్రాయేలీయులు నా మాట వినిన ఎడల వారికి ఎంత మేలు. అపోస్తులందరూ చెప్పే మాట ఇదిగో, అపోస్తుల బోధ వినాలి, సహవాసాన్ని చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రభు రక్త ప్రోక్షణలు ఎడతెగక ఉండాలని చెబుతున్నారు. 3వ మాట మనం గమనిస్తే మందిరము కనపడుతుంది. అక్కడ మందిరం అనగా వారికి ఇంకొక అనుబంధం ఏంటంటే వారు సంఘ సంబంధులై ఉన్నారు. చెప్పండి, ఏమై ఉన్నారు వాళ్ళు? అందరు చెప్పాలి, ఏమై ఉన్నారు వాళ్ళు? వారు సంఘ సంబంధులై ఉన్నారు. ఈరోజు చాలా మంది మందిర సంబంధులే కానీ సంఘ సంబంధులు కాదు. మందిరానికి వచ్చిపోతారు కానీ ప్రియులారా సంఘ క్రమాన్ని, సంఘ నియమాన్ని, సంఘం పట్ల కలిగి ఉన్న దేవుని సేవకుని యొక్క దర్శన పాలిభాగస్తులుగా కానీ వారు ఉండటానికి ఇష్టపడరు.
వీళ్ళందరూ మందిర సంబంధులు. మందిరానికి వస్తారు, అడావుడు చేస్తారు. మందిరంలో రకరకాల స్థానాలు, స్థితిగతులు కావాలి. వారి మందిరం వరకే కానీ వారి సంఘముతో సంబంధాలు ఏముండవు. కానీ క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు సంఘానికి జీవమై ఉన్నాడు. క్రీస్తు సంఘానికి ప్రియులారా ఆయన కేంద్రమై ఉన్నాడు. క్రీస్తు సంఘానికి వస్త్రమై ఉన్నాడు. క్రీస్తు సంఘానికి సంరక్షకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ సంఘాన్ని ఆయన ఆదరించేవాడు, ఆ సంఘాన్ని గణపరిచేవాడు, ఆ సంఘాన్ని నిత్యము పోషించేవాడు, ఆ సంఘాన్ని కడవరకు ఆయన కాల్చేవాడు, ఆ సంఘాన్ని నిత్య జీవానికి చేర్చేవాడు, ఆ సంఘాన్ని తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టేవాడు. ఆ సంఘానికే పరలోకములో ప్రియులారా ఆయన దినాల్లో అక్కడ ఘనత, అక్కడ గొప్పతనము, అక్కడ గొప్ప గొప్ప స్థితి, ఆ సంఘానికే ఆ మహిమ భాగ్యాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆ సంఘ సంబంధము మనము కలిగి ఉండాలి. సంఘ సహవాసాన్ని మనము కలిగిన వారమై ఉండాలి. సంఘములో ప్రియులరా ఏదో సభ్యులుగా, సమాజంలో సభ్యులుగా కనపడటం కాదు. సంఘ సమాజంలో క్రీస్తు యేసు కోరుకున్న ఈ పరిశుద్ధ సంఘ సంబంధాన్ని మనము కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. సో కనుక దైవజనుడైన మోషే కనానుకు సమీపంలో సంఖ్యాకాండం 24వ అధ్యాయం 41వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, అక్కడ మనం గమనిస్తే గనక వీళ్ళందరూ కనాను దగ్గరికి వచ్చింది. ఆ తరువాత పర్వతం ఎక్కితే కనాను కనపడిపోతుంది. అయితే ఇప్పటి వరకు 40 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసి వచ్చిన వీళ్ళు, 40 సంవత్సరాలు దైవజనుడైన మోషేను ముందు పెట్టుకొని వచ్చిన వారు, 40 సంవత్సరాలు మందసాన్ని ముందు పెట్టుకొని వచ్చిన వారు, 40 సంవత్సరాలు పరిశుద్ధ సంఘాన్ని వారందరూ వెంబడించి, యాజకులను వెంబడించి వచ్చిన వారు. ఈ 41వ వచనంలో, 40, 41, 42వ వచనంలో, సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ రాయబడి, సంఖ్యాకాండంలో మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి సత్యం ఏంటి అనగా ప్రియులరా ఆయన చెబుతున్నటువంటి మాట చూడండి. ఒక మాట ఇలాగున రాయబడి ఉంది. ఎస్, మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో దేవుడు ఇట్లు చేసినప్పుడు ఎవడు బ్రతుకును. 23వ వచనమేనా? చదవండి చదవండి. కిత్తీయులు తీరము నుండి ఓడలు వచ్చును, అవి అస్సూరును చూడండి. క్షమించండి ఒక మాట. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40వ వచనంలో చూడండి ఒక మాట మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40వ వచనంలో, వారు ఉదయమున లేచి ఆ కొండ మీదకెక్కి, చిత్తమండి మేము పాపం చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదామని. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కొలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనక ఇక యెహోవా మీకు తోడుగా ఉండడని చెప్పను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయింది. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములోనే నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులు, కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఇక్కడ రాయబడిన సంగతులు గమనిస్తున్నాము. సంఘానికి, దేవుడు నడిపిస్తున్న సంఘానికి మేఘ స్తంభంలో, అగ్ని స్తంభంలో ఉండి వారిలో ఉండి దేవుడు ఒక క్రమాన్ని దైవజనులను ఉంచి, యాజకులను నుంచి, ఆయన సన్నిధి నుంచి నడిపిస్తూ ఉండగా వారందరూ కూడా వారిని విడిచి వారు తమ సొంత ఆలోచనలతో పైకి వెళ్ళబోతున్నారట. ప్రభు చెబుతున్నాడు, మోషే ద్వారా మాట్లాడుతున్నాడు, ఇది మీరెందుకు చేస్తున్నారు? ఇది విరుద్ధము, ఇది వైరము, దీన్ని చేయొద్దండి. ఈ పని కొనసాగదు. ఈ పని చేయటం వల్ల దేవుడు మీకు తోడుగా ఉండడు, మీరు నష్టపోతారు, పైన శత్రువులు ఉన్నారని చెప్పినా కూడా దైవజనుని మాట ధిక్కరించి పైకి వెళ్ళిపోయారట. స్తోత్రం కలుగునుగాక. కొద్దిమంది సంఘ క్రమాన్ని, సంఘ నియమాన్ని, సంఘ దర్శనాన్ని ఇవన్నీ ప్రక్కన పెట్టి సంబంధం లేకుండా బ్రతుకుతుంటారు ఆరాధనలోకి వచ్చి. స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త. కొండలకి నిచ్చెన వేస్తున్నావేమో, ఎంత తొందరగా ఎదగాలనుకున్నావో అంత తొందరగా పరిగెత్తుకొస్తావు కిందికి, అంతే. హోర్మా వరకు తరమబడ్డారట. ఎన్నో కలలతో ఎక్కారు, కలలన్నీ కళ్ళలైపోయాయి. బతుకు జీవుడానని ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తుకొచ్చారు, అందరూ హతమార్చబడ్డారు.
సంఘముతో సంబంధం కలిగి ఉండాలి. సంఘ క్రమాలు, ప్రార్థనలు, ఆరాధనలు, సంఘములో ఉన్నటువంటి అవసరతలకు దైవజనుల దర్శనానికి భుజమెత్తే వారిగా ఉండాలి. ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆ సంఘములో ఉన్నటువంటి వారు అట్టివారికే దేవుని సహాయం కలుగుతుంది. కాబట్టి సంఘ సంబంధులం అయి ఉండాలి. ఆ సంఘమే రేపు ఎత్తబడేది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘ సంబంధులు ఎత్తబడతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సంఘానికే ప్రభు ఇదిగో తన సంపూర్ణత మెరుగులు దిద్దే దేవుడు అయి ఉన్నాడు. ఆ సంఘమే ప్రభు యొక్క కృపను పొందేటువంటిది. చివరి మాట, దైవజనుడైన మోషే. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏంటి అక్కడ? మోషే సేవకునితో ప్రియులర సరైన సహవాస బంధము లేకుండా, సేవకునితో గనక సరైన ఒక నమ్మకత్వాన్ని, సేవకునితో సరైనటువంటి యథార్థతలు లేకుండా నువ్వు జీవించినట్లయితే, దేవుడు నియమించిన సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు, దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నటువంటి సేవకుడు, దేవుడు అనేక అనుభవాల గుండా నడిపించి నిన్ను నడిపించడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను పోషించడానికి, నీ క్షేమం కొరకు, నీ అభివృద్ధి కొరకు ఏర్పరచుకున్న సేవకుని విషయంలో గనక నిర్లక్ష్య వ్యవహారీలు గనక నువ్వు ఒకవేళ కలిగి ఉంటే, పట్టి పట్టనట్టుగా నువ్వు కలిగి ఉంటే, ఖచ్చితంగా పొందుకున్న కృపను పోగొట్టుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మోషేను గురించి చిన్న మాట మాట్లాడితే, వారు అన్నైనప్పటికీ అక్కైనప్పటికీ దేవుడు వారిని వదిలిపెట్టలా. నా సేవకును గూర్చి అలాగున మాట్లాడటానికి మీకు ఎంత ధైర్యం అని గర్తించి శపించాడు వారు. ఈరోజు దైవజనుని కాదని నువ్వు దాటిపోతే, సేవకుని మాట కాదని, సేవకుని నడిపింపు కాదని, సేవకుని గద్దింపు, సేవకుని హెచ్చరింపు, సేవకుని సలహా కనుక ప్రియులరా, సేవకుని సహవాసము, ఇవన్నీ నువ్వు ఒకవేళ దాటి బ్రతకడానికి నువ్వు ఒకవేళ తీర్మానం తీసుకుంటే దాని పర్యావసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చాలా కష్టము, కన్నీరు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ సేవకుడు ఏ సేవకుని సమీపించి ప్రియులారా సౌలు అంత గొప్పవాడయ్యాడో, అదే సేవకుని అనగా దైవజనుడైన సమూయేలు గారిని ఇదిగో సమీపించి, అల్పుడైనటువంటి బెన్యామీను గోత్రికుడు, కూసి కుమారుడు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా ఆయన అల్పుణ్ణి అధికుడిగా చేయబడటానికి దేవుడు దైవజనుని వాడుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. తన జీవితంలో ఎన్నడూ ఊహించని ఒక రాజ భవిష్యత్తును తను పొందుకున్నాడు. దైవజనుని నిర్లక్ష్య పెట్టాడు, సేవకుని మీద కన్నెర్ర చేశాడు, సేవకుని తూలినాడాడు, దైవజనుని ఎదుట అబద్ధాలు ఆడాడు, దైవజనుని ముఖము చిన్నబోయేటట్టుగా చేశాడు. దానివల్ల దైవజనుని మాట ఇదిగో ఖాతరు చేయకుండా విడిచిపెట్టాడు. పొందుకున్న సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లల తరానికి కూడా అందించలేనటువంటి అసమర్థతతో ఒకే పర్వతం మీద ఒకే రోజు తండ్రి కొడుకులు ఇద్దరు మార్చబడ్డారు. ఎంత చెడ్డ సాక్ష్యమా! ఏ సేవకుని పోగొట్టుకున్నాడో, ఏ సేవకుని సహవాసాన్ని విడిచిపెట్టాడో, అదే దైవజనుని ఒక గొర్రెల తోటిలో ఉన్నవాడు, కాపులో ఉన్న దావీదు ఆ సేవకుని చేరుకున్నాడు, ఆ సేవకుని హత్తుకున్నాడు, ఆ సేవకుని వెన్నంటి ఉన్నాడు, ఆ సేవకునికి లోపడ్డాడు, ఆ దైవజనుని మాట విన్నాడు, ఆ దైవజనుని ఇంట్లోకి వస్తే చేర్చుకున్నాడు, ఆ దైవజనుని అభిషేకమును పొందాడు. దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చింది. గొర్రెల తోటి అనుభవం వెళ్ళిపోయింది. ఆయన పాత జీవితం పోయింది. అంచెలంచెలుగా ఎదిగాడు. స్తోత్రం కలుగును గాక. సౌలు పోగొట్టుకున్న సింహాసనం దావీదు పొందుకోవటానికి ఇదిగో ప్రియులారా, దావీదు ప్రభువుని నమ్మి వెంబడించిన దైవజనుడైన సమూయేలే ప్రధానమైన కారణం. ఒకరు సింహాసనాన్ని పోగొట్టుకున్నారు, అదే సేవకుని బట్టి మరొకడు సింహాసనాన్ని యోగ్యత లేనివాడు పొందుకున్నాడు. ఈరోజు నీ దైవజనుడిని ప్రాణం పెట్టినంతగా ప్రేమించే సేవకుని వారు కడుపు నిండా తినకపోయినా మీరు కడుపు నిండా భోంచేయాలని మనందరి కొరకు ప్రార్థించే సేవకులు, వారు నిద్ర లేకపోయినా మనము సుఖంగా నిద్రపోవాలని. కనుక ప్రియులరా, నీవు నీ భర్త గురించి, నీవు నీ భార్య గురించి, నీవు నీ పిల్లల గురించి భారంతో చేయలేని ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, గంటలు తరబడి అంగలార్పుతో, రోదనతో, ఆసక్తితో, అత్యాసక్తితో దినములు ప్రియులరా పగలు రాత్రులు అనకుండా ఇదిగో ఒక్క దైవజనుడు దైవజనురాలు కన్నీరు పెట్టి ప్రార్థించేవారు. వారి ప్రార్థనను బట్టి ఈరోజు ఈ క్షేమస్థితిని మనం అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మీరు ఎందుకు చప్పట్లు కొట్టట్లేదు సేవకులకి? ఇందులో ఏం అనుమానం ఏమి లేదు. సేవకును బట్టి ఇలాగున్నాం. స్తోత్రం కలుగును గాక.
సేవకుడు ఒక్కసారి కనుక తప్పుకుంటే, ఇదిగో సేవకుడు ఒక్కసారి కనుక దాటి వెళ్ళిపోతే మన స్థితి కడపటి కంటే, ఇదిగో మొదటి స్థితి కంటే ఇదిగో కడపటి స్థితి మరింత దారుణంగా ఉంటుందట. నీ సేవకునితో నువ్వు ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉన్నా, నీ గురించి ఒక దర్శనం కలిగి, నీ గురించి హృదయ గర్భం కలిగి, నువ్వు గొప్పవాడవు కావాలని, నువ్వు గొప్పదానవు కావాలని, మీరు గుణవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు, బుద్ధిమంతులు, నీతిమంతులు, మీ పిల్లలు విద్యావంతులు కావాలని, మీరు ప్రియులారా రానున్న దినాల్లో ఏవి కాని మీరు యేసు క్రీస్తునందు కృపలో దేశము కొరకు, దేవుని కొరకు, ప్రభువు కొరకు, ప్రజల కొరకు, సంఘము కొరకు, సమాజం కొరకు మీరు ఒక గొప్ప ప్రయోజకులు కావాలని ఆహర్నిశలు కడుపు మార్చుకొని, కన్నీళ్లు విడిచి, మోకాళ్ళు బద్దలు కొట్టుకొని, యేసయ్యా ఈ బిడ్డలు దీవించని మొరపెట్టేవాడు దైవజనుడు ఎవరు సాటి సేవకునికి స్తోత్రం కలుగునుగా. సేవకుని దాటిపోతున్నావే, సేవకుని కన్నీరు పెట్టిస్తున్నావే, సేవకుని నిర్లక్ష్యం చేస్తున్నావే, సేవకుని అవసరత చూసి కూడా, అవసరత విని కూడా, ప్రకటనలు విని కూడా ప్రక్కకు వెళ్ళిపోతున్నావే. సేవకుని దేవుడు పోషిస్తాడు, సేవకుని దేవుడు దీవిస్తాడు. కానీ సేవకుని విషయంలో నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోతున్నావే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున లెక్కలో నిలవబడతావు. అందరితో నీకు అనుబంధాలు, సంబంధాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మతో అనుబంధం, వాక్యానుబంధం, సంఘ సంబంధం, సేవకునితో సహవాస బంధం. ఏ మేరకు, ఏ స్థాయికి, ఏ శాతములో ప్రియులారా నువ్వు కొనసాగిస్తున్నావో, ఇన్ వాట్ స్టాండర్డ్స్ యు ఆర్ మెయింటైనింగ్, ఐ డోంట్ నో, యు నో వెరీ వెల్. సో యు విల్ కమ్ అండర్ ద గాడ్స్ కౌంట్ డౌన్. సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఇన్ వాట్ కండిషన్ యు ఆర్ బీయింగ్. దేవుడు తప్పకుండా ఒక రోజున లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలియాజరు లేకపోతే రెబెకా ఇస్సాకుకు, హేగే లేకపోతే ఎస్తేరు లేదక్కడ. సేవకుడు లేకపోతే నువ్వు ఇక్కడ అక్కడికి లేవు. స్తోత్రం కలుగునుగా. ఇక్కడ కనపడతావు కానీ అక్కడ కనపడవు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి సేవకుని నోటి మాట ఆశీర్వాదం. హెబ్రీ 13:7 మీ పైన వాక్యమును బోధించి మీకు ఆత్మీయ నాయకులుగా ఉన్న వారి విశ్వాసమును అనుసరించమని వాక్యం బోధిస్తోంది. ప్రియులారా 17వ వచనములో అట్టి వాక్యమును బోధించి మీ ఆత్మలను కాపలి కాసే కాపరులుగా, మీ ఆత్మలకు లెక్క ఒప్పజెప్పవలసిన కాపరులుగా వారు ఉండగా వారిని మీరు దుఃఖపెట్టవద్దండి. మిమ్మల్ని బట్టి వారు దుఃఖపడితే మీకు నిష్ప్రయోజనమే, మీ కొరకు వారు కన్నీరు గారిస్తే అది మీకు ప్రయోజనమే. స్తోత్రం కలుగును గాక. కానీ మీ ద్వారా దుఃఖపడితే అది క్షేమం కాదని చెబుతున్నాడు. అందుకే ఇశ్రాయేలులు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే ఇదే, వారిలో దోషం లేదు, వంకరితనం లేదు, కనుక మంత్రం లేదు, శకునం లేదు. వారు ఎట్టివారు అనంటే వారు దేవుని తోడుగా చేసుకున్నారు. వారు పరిశుద్ధాత్మ అనుబంధం కలిగిన వారు. వారు పిల్లగా దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించేవారు. వారు దేవుని సంఘ సంబంధాలు, మందిర సంబంధాలు. వారు సేవకుని నోటి మాటని అనుసరించి గుడారాలు, ప్రయాణాలు, వారు నడిపింపు అంతా కూడా సేవకుని ముందు పెట్టుకొని బ్రతికారు. హల్లెలూయా. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. మాటలు ముగించబడ్డాయి. మనం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. 20 సంవత్సరాల చీకటి చెర దైవజనుడైన సమూయేలును బట్టి ఇశ్రాయేలుల జీవితంలో నుంచి తొలగిపోయింది. 20 సంవత్సరాలు హోప్ని ఫినెహాసుల వల్ల, వారి పాపం వల్ల పట్టబడిన దేవుని సంఘం మందసం మరలా ప్రియులరా ఆ యొక్క మిస్పాలో దైవజనుడైనటువంటి సమూయేలు గారు వారి మధ్యలో నిలవబడటాన్ని బట్టి దేవుడు సేవకుని నిలవబెట్టి ఎబెనేజరుగా వారికి తోడయ్యండి ఫిలిష్తీయులను తరిమి ప్రియులరా వారిని హతమార్చి ఇంకెన్నడూ ప్రియులరా ఇశ్రాయేలు మీదకి రాకుండా ఉండనట్లుగా దేవుడు వారికి తోడయ్యండి. పోగొట్టుకున్న పొలాలు, పోగొట్టుకున్న స్థలాలు, ప్రియులరా పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి వారు పొందుకున్నట్టుగా 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని సేవకుల గొప్పతనాన్ని నువ్వు గుర్తెరగమని మనం చేస్తున్నాను. ఆ కృప నీకు తోడయ్యుండును గాక. దేవుడి మాటలు మనం వెనుకడిలో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, అందరూ లేచి నిలబడదాం. ఈరోజు పిల్లరా ఎట్టి సంఘముగా నీవు ఉంటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమీ కాని నిన్ను
దేవుడు ఇక్కడ దాకా దీవించాడు. ఇంతటితో దేవుని ఉద్దేశం పూర్తి కాలేదు, దేవుని సంకల్పం పూర్తి కాలేదు. ఈ రోజు పిల్లరా, ఈ మాటలు వింటున్న దైవజనమా, ఒక్కసారి ప్రభు వైపు చూసి ప్రార్థన చేద్దాం. ప్రభు వైపు చూసి ప్రార్థన చేద్దాం. దేవుని ప్రసన్నత, దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేస్తుండగా, దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి నువ్వు మైకం కింద ఉన్నావా, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉన్నావా అని దేవుడు మాట్లాడాడు. దేవుని మాట వింటున్నావా, నీ చిత్తం చేస్తున్నావా, దేవుని మాట చొప్పున నడువు అంటున్నా, సంఘ క్రమములో నడువు అన్నట్టు వాక్యం. దేవుని సేవకుని, దేవుడు ఎన్నుకున్న సేవకుని మాట విను అని దేవుని వాక్యం. ఈ విధంగా నేను ప్రేరేపించుకున్నా. ఈ రోజున ఒకవేళ దేవుడు ఈ రోజున నాతో మాట్లాడగలిగాడు, నన్ను దర్శించాడు, నిజంగా నన్ను ప్రేరేపించాడమ్మా, నా కోసమే కోరిక, నన్ను బలపరచడానికి. ఎన్నోసార్లు నేను దేవునితో నడవలేకపోయాను, ఆయన ఆత్మాభిషేకాన్ని నేను పొందలేకపోయాను. నాతోటే మాట్లాడితే లేఖను మనం అనుకుంటే, నిజంగా ఈ రోజున దేవుడు నన్ను దర్శించాడు. ఈ 2 రోజులు దేవుని వాక్కు నన్ను ప్రేరేపించింది. ఈ చివరి రోజున దేవుడి హృదయం వాక్కు నా హృదయంలో తాకగలిగింది అని అనుకోగలను. నేను ప్రేరేపించగలిగితే ప్రేరేపించారా, మీరున్న చెట్టును మీరు చేయగలరు. మీరెవరైనా దేవుడు నన్ను దర్శించాడు, దేవుని ఆత్మ నన్ను తాకింది, ఈ రోజు దేవుడు నాతో మాట్లాడగలిగాడు అనుకుంటే మీ చెయ్యి పైకెత్తని మీకోసం ప్రార్థన చేస్తాను. సిగ్గుపడుకు, భయపడుకు, దైవజనుడా, సేవకుడా, విశ్వాస ఎవరైనాగా ఒకవేళ దేవుడు నేను దర్శించినట్లయితే, నీతో మాట్లాడగలిగినట్లయితే, నేను ప్రేరేపించినట్లయితే మీ చెయ్యి పైకెత్తండి. ఒక చెయ్యి మీ గుండె మీద పెట్టుకోండి, ఒక చెయ్యి మీ పైకి లేపండి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడిన ఈ మాటలు నీ జీవితంలో నేను కొనసాగిస్తాను ప్రభు అని ఒప్పందం చేసుకోండి. దేవుడు ఒక తీర్మానంతో వెళ్ళాలి మీటింగ్ నుంచి. ఉట్టి చేతులతో కాదు, దేవుని ఆశీర్వదించబడిన జనాంగముగా నుంచి వెళ్ళగలగాలి. ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. నీ సంఘంలో దేవుడు జరిగించాలనుకుంటున్నాడు. తీర్మానం చేసుకో ప్రభు, నిజంగా ప్రభు, ఇంతకాలం నీ ఆత్మ నడిపింపు లేదు, నీ ఆత్మ నేను పొందలేదు. ఓ ప్రభు, నీ మాటకు నేను లోపడలేకపోయాను, నన్ను క్షమించింది. నీ సంఘ క్రమంలో నేను లేకుండా పోయానయ్యా. మందిరంతో సంబంధం ఉందిగానయ్యా, సంఘ క్రమంలో సంబంధం లేని వారిగా ఉంటున్నాను, నన్ను క్షమించు. దానిగా ఉంటున్నాను, నన్ను క్షమించను. ఇదిగా దేవుని సేవకుని ఔషధ ఏరి కూడా దాని అక్కర్లో నేను ఉండలేకపోయే, నన్ను క్షమించండి. ఈ సేవకుని మాట వినగలిగే శక్తి నాకు దయచేయండి. అదొక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే మనసులో ప్రార్థన చేసుకున్నాం. రేపు ఉంటుందో లేదో తెలియదు మనకు. ఈ క్షణం, ఈ దినం, ఇప్పుడు ఇది నీకు ఇచ్చిన దినం, ఇది నీ దినం. నువ్వు దేవునితో మాట్లాడవలసిన ఒక తీర్మానంతో వెళ్ళండి. ఉట్టి చేతుల్లో ఖాళీ హృదయంతో వెళ్ళకండి. హృదయంలో వాక్యం నింపుకున్నావు, ఒక తీర్మానంకి అవసరం. నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు అని అడగండి. నేను ఈ ప్రకారం జీవిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకోండి. ఇజ్రాయెలు ఆశీర్వదించబడిన జనాంగంగా ఉండగలిగారంటే కారణం ఈ 4 విధాలని దేవుడు మాట్లాడాడు. ఒకవేళ నీతో మాట్లాడితే నువ్వు కూడా ఆశీర్వదించబడిన వాడిగా ఉంటావు. లేవి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళే దేవుడు నా దేవుడు. ఈ తీర్మానంతో వెళ్దాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. అలా ప్రార్థన చేసుకుంటుండగా మనం కూడా ప్రార్థన చేసుకుని ఒక తీర్మానానికి వస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు మేము తీర్మానం చేసుకుంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ మేఘము కింద, అభిషేకం కింద నడుస్తాం. అభిషేకాన్ని పొంది నడుస్తాం. ఇక్కడికి వచ్చిన మేమందరం ఈ రాత్రి తీర్మానం చేసుకుంటున్నాం.
ఈ 2వ రోజు కూడిక మా కోసమే. ఓ ప్రభా, నీ మాట వినక ఎన్నోసార్లు ధిక్కరించాం ప్రభా, మమ్మల్ని క్షమించు. నీ మాటకు లోబడే వ్యక్తులుగా మమ్మల్ని మలిచాను. అంతేకాకుండా అయ్యా సంఘ క్రమంలో మేము లేము నాయన, మమ్మల్ని క్షమించండి. సంఘముతో సంబంధం ఉండాలి, సంఘానికి శిరస్సు క్రీస్తు అని అంటుంది కానీ అయ్యా సంఘ క్రమములు మేము లేము నాయన, మమ్మల్ని క్షమించండి. ఓ ప్రభా, ఓ కాపరి కింద లేమయ్యా, ఉపదేశకునే మాట మేము లోబడలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. ఈరోజు ఈ రాత్రి తీర్మానం చేసుకుంటున్నాం, ఆశీర్వదించబడిన జనాంగంగా మేము వెళ్ళాలి, కనుక నింపబడిన వ్యక్తులుగా మేము ఉండగలగాలి, ఆత్మను పొందిన అభిషేక వ్యక్తులుగా మేము ఈ లోకంలో నిలబడగలగాలి, ఒక అనేకులకు మార్గదర్శకంగా మేము నిలబడగలగాలి, సాతాను సామ్రాజ్యాన్ని మా కాళ్ళ కింద మేము తొక్కగలగాలి. ఆయన అటువంటి అభిషేకం మాకు దయచేయండి. నీ దాసుని దీవించండి ప్రభు. మంచి సాక్ష్యం వాక్యం చేత నీ దాసుడు మాట్లాడి ప్రేరేపించి మాట్లాడాం. నీ దాసుని పరిచయం దీవించండి, తన భార్య పిల్లలను మీరు దీవించండి, సంఘాన్ని దీవించండి. మందిర నిర్మాణం నుంటుండగా కావాల్సిన పనులను సమకూర్చమని, ఏ లోటు లేకుండా అది ముగించబడి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన దైవ సేవకులందరినీ దీవించండి. అయ్యి ఇక్కడ కూర్చున్న ప్రతి సేవకుని, నిలబడ ప్రతి సేవకుని దర్శించండి. వారి సంఘాలు, వారి కుటుంబాలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకులకి ఏ అవసరం ఉందో తెలియదు కానీ వారి అవసరం తీర్చబడును గాక, వారు నింపబడును గాక, వారి అవసరం తీర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ విశ్వాసం మీరు తాకండి. చిన్న బిడ్డల నుంచి వృద్ధులు దాక్కున్నారు, వారి మనసులో ఏ సమస్య ఉందో, వారి ఇంట్లో ఏ సమస్య ఉందో, వారి ఒంట్లో ఏ సమస్య ఉందో మాకు తెలియదు కానీ ఏ రోగమైన కానీ, సమస్య కానీ, బలహీనత కానీ, దుస్తుని కానీ, సాతాను సంబంధమైన క్రియలు కానీ నాచన యేసు నామమున లయపరచబడును గాక, వారి విడుదల పొందుదురు గాక. నీ కోసం బ్రతికే శక్తి వారికి దయచేయమని ప్రార్థన చేస్తాం. వారు దీవించబడిన జనాంగంగా ఉన్నారు. ఈ పడిచెనపల్లి గ్రామాన్ని దీవించండి. పాత కొత్త గ్రామం రక్షణలోనికి వచ్చును గాక, నీ మహిమతో నింపబడును గాక, ఈ సంఘం ఫలమానికముగా ఉండును గాక, ఈ సంఘం నుంచి దేవుని మహిమ ప్రకాశించును గాక అని ప్రార్థన. ఆ కార్యము జరిగించమని ప్రార్థన. అవి నీకే మహిమ తెలుసు. నీ దాసుడు శ్రీనివాసయ్య గారు వారి సత్యమైన వారి కుటుంబాన్ని వారు దీవించారు, వారి పిల్లలు దీవించారు. నీ దాసుడు తలపెట్టిన సాక్ష్యం ఇచ్చాడు, మంచి సాక్ష్యం. ఓ ప్రభా, శ్రమ వెంబడి శ్రమ, దుఃఖం వెంబడి దుఃఖం, బాధ వెంబడి బాధ కలిగింది. నీ పాద సన్నిధికి వచ్చిన వెంటనే నెమ్మదిని ప్రసాదించావు ప్రభా, ఆత్మ నడిపింపనిచ్చావు ప్రభా, నీ స్తోత్రం. కాబట్టి అదే విధంగా నీ దాసుడు ప్రయాసపడుతుండగా ఆ ప్రయాసాన్ని మరి దీవించండి ప్రభా, స్తోత్రం. నీ దాసుని అవసరత యేసు నామమున తీర్చబడునుగాక నీ ప్రార్థన చేస్తాను. వారి కుటుంబంలో ఉన్న కొరతలని యేసు నామమున లయపరచబడునుగాక, వారి సంఘంలో నూతన ఆత్మల చేత నింపబడునుగాక, సంఘం ఆత్మతో నింపబడునుగాక, ఉజ్జీవమైన కార్యాలు సంఘములో జరుగునుగాక. వారిని ఆశీర్వదిస్తున్నాం. బిడ్డలందరినీ దీవిస్తున్నాం. మ్యూజిక్ ప్లే చేసిన బిడ్డలను, యాడ్ చేసిన ప్లే చేసిన బిడ్డలను దీవించాలి. వారిని మహిమ కోసం వాడబడుతుంది కాక. అదేవిధంగా ఇక్కడ పని చేసిన వారు, వంట వండిన వారు, ప్రతి వారు పరిచయం చేసిన వారు, సహకరించిన వారు, సహాయం చేసిన వారు, ప్రతి వారు యేసు నామమున దీవించబడునుగాక నీ ప్రార్థన. మెడికల్ కింద భద్రపరిచి ఇక్కడ చేసే ప్రతి పని, ప్రతి పైసా నీ మహిమ కోసం వాడబడాలి ప్రభా, నీ మహిమ రాజ్యాల కోసం వాడబడాలి. వారు పనిచేశారు, అక్కడ వారు ధనాన్ని సంపాదించుకున్నారు. ఆ స్థితి మేము వెళ్ళడానికి కృపదైత్యమని వీరందరూ దీవించమని. ఈ 2 రోజుల ఈ ఉజ్జీవ సభలు, సువార్త కలువరి, సువార్త ఉజ్జీవ సభలను మీరు మహిమకరంగా జరిగించినందుకు నీకు స్తుతి చెల్లిస్తూ వీళ్ళందరూ దీవించి కాపుదలు పెట్టుమని. అయ్యా వచ్చిన నేను దేమొచ్చిన ఈ దాసు తిమోతి గారిని కూడా దీవించమని, వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని దీవించమని, వారి ఆశీర్వదించమని, బలమైన కార్యాలు దౌత్యాలు జరిగించమని ప్రార్థన. ఈ సహవాసాన్ని బట్టి, కృపను బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ, ఈ మంచి వాతావరణాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ, ఆకాశ పట్టదాన దేవుడా నీ ఘనమైన నామాన్ని స్తుతి చెల్లిస్తూ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ నీకే ఘనత, మహిమ, ప్రభావాలు, యుగయుగాలు, జగడగాలు, ఘనతలు, మహిమలు, ప్రభావాలు కలుగునుగాక అని సమర్పిస్తూ నీకే స్తుతి చెల్లిస్తూ యేసు నామమును సమర్పిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము సదా నడిపింపు కూర్చున్న మనందరికీ, తీర్మానం చేస్తున్న ప్రతి వారికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, ముఖ్యంగా నిరాశులు తలపెట్టిన ఈ కోరికలకు, నీ సంఘానికి, మనందరికి వచ్చిన దైవ సేవకుల సంఘాన్ని, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన కృప, ఆయన సమాధానము నడిపింపు సదాకాలం తోడై నీడే ఉండును గాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.